నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో రాగి జావ అనేది తాగొచ్చా, సో రాగి జావ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అసలు రాగి జావ తాగడం వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీలో అనేది అయితే తెలుసుకుందాం. సో చాలా మంది రాగి జావ తాగడం వల్ల మంచిదే, కానీ ప్రెగ్నెన్సీలో తాగడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే కనుక అబోషన్స్ అయిపోతాయి, లేకపోతే కనుక వేడి చేసేస్తుంది. సో చాలా మందికి ఇలాంటి అపోహలు అయితే ఉంటాయి అనమాట. సో అదంతా రాంగ్. అంటే ఎవరు ఏది చెప్పినా నమ్మాలండి. పెద్దవాళ్ళు చెప్పింది మన మంచిగా, చిన్నవాళ్ళు చెప్పినా మన మంచిగా. కాబట్టి సో ఏదైనా అధికంగా తీసుకుంటే ఏదైనా విషయమే, మితంగా తీసుకుంటే ఏదైనా అమృతమే. కాబట్టి సో ఏదైనా మితంగానే తీసుకోవాలి, అధికంగా ఏది తీసుకోకూడదు. అది మంచి ఫుడ్ అయినా చెడ్డ ఫుడ్ అయినా సరే. సో ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు, క్లియర్గా వీడియో చూడబోయే అంతకన్నా ముందు ఇంకా ఏ చేయాలో తెలుసు కదండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక మనం యాక్టివ్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఎప్పుడు వస్తుంది, అలానే నోటిఫికేషన్ ఉంటుంది కదండి. దాన్ని మీరు యాక్టివ్ చేయడం వల్ల అనమాట. సో నెట్ వచ్చింది మధ్యలో, ఏం కాదు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను కదా. సో దానివల్ల మైకు గట్ట ఏమీ లేదు, ఓన్లీ మన వాయిస్ సెట్టింగే కాబట్టి. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాగి జావ అసలు తాగడం వల్ల అసలు రాగి జావలో ఏమేమి ఉంటాయి, సో రాగి జావ తాగొచ్చా అనేది అయితే మనం క్లారిటీగా ఈరోజు అయితే తెలిసేసుకుందాం అనమాట. సో రాగి జావ అనేది పోషకాహారం అండి, చాలా మంచి పోషకాహారం. ఇందులో మంచి మంచి పోషకాలు ఉంటాయి, అలాగే కాల్షియం ఉంటుంది, అలాగే న్యాచురల్ ఫ్యాట్ ఉంటుంది, సో ఫైబర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి రాగి జావలో కంపల్సరీ దొరుకుతాయి అనమాట. సో అలాగే రాగి జావ తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే గుడ్ స్లీప్, అంటే మంచిగా నిద్రపోవడానికి దోహదపడుతుంది రాగి జావ. అలాగే డైలీ తీసుకోమని నేను చెప్పనండి. 3 సార్లు లేదా 4 సార్లు, వారానికి వచ్చి 3 సార్లు లేదా 4 సార్లు చక్కగా రాగి జావ అనేది నైట్ టైం అసలు ఏమీ తీసుకోకూడదు లిక్విడ్ రూపంలో. ఎందుకంటే మీకు యూరిన్ అస్తమానం బాత్రూమ్కి వెళ్ళే వస్తుంది కాబట్టి. సో నైట్ టైం ఏవి కూడా పాలు తప్ప ఇంకేది కూడా అంత లిక్విడ్ రూపంలో ఏం తీసుకోకండి. ఏదైనా 3 గంటలకి, ఈవినింగ్ 3ంటికి, లేకపోతే మార్నింగ్ 11 గంటలకి ఆ టైంలో మీరు చక్కగా తీసుకోవచ్చు అనమాట రాగి జావ. వారానికి 3 సార్లు 4 సార్లు అంతే చక్కగా తీసుకోవడం వల్ల, రాగి జావ తీసుకోవడం వల్ల మీకు అంటే గుడ్ స్లీప్ అనమాట. అంతకుముందు ఏమన్నా నిద్రలు పట్టకపోయినా, ఏం చేయకపోయినా, ఇప్పుడు రాగి జావ తీసుకోవడం వల్ల నిద్ర గట్ట చక్కగా అన్నీ కూడా చక్కగా పడతాయి అనమాట. సో అలాగే పాలు ఉత్పత్తికి కూడా రాగి జావ అనేది హెల్ప్ అవుతుంది. మీకు పాలు ఉత్పత్తి అవ్వడానికి కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళకి సో రాగి జావ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే అధిక బరువుని నియంత్రిస్తుందండి. అంటే ఎక్కువ బరువు, అంటే ఓవర్ వెయిట్ గట్ట అవ్వకుండా చక్కగా అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. సో అలాగే జీర్ణ వ్యవస్థని పెంపొందిస్తుంది. అంటే కనుక జీర్ణ వ్యవస్థ అంటే కనుక కాన్స్టిపేషన్, అంటే కనుక మలబద్ధకం. సో మలబద్ధకం సమస్య ఏమైనా ఉన్న, కొంతమంది ప్రెగ్నెన్సీలో మలబద్ధకం సమస్య వస్తూ ఉంటుంది. సో బాత్రూమ్కి అవి సరిగ్గా రావు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ రాగి జావ తీసుకోవడం వల్ల ఇది హెల్ప్ అవుతుంది అనమాట, అది క్లియర్ చేయడానికి. సో తర్వాత వచ్చేసి హై బీపీ. సో హై బీపీ అన్న ఉన్నా సరే దాన్ని నియంత్రించడానికి ట్రై చేస్తుంది. సో అలాగే డయాబెటీస్ ఉన్నా సరే వాటికి కూడా చక్కగా నియంత్రణలో ఉంచడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాగే వెయిట్ గెయిన్ కాకుండా చేస్తుంది, ముందు చెప్పినట్లుగా. సో వెయిట్ గెయిన్ కాకుండా చేస్తుంది. ఇందులో చక్కగా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి అండి, చక్కగా 1 మంత్ నుంచి మీరు స్టార్టింగ్ మీకు ప్రెగ్నెన్సీ అని తెలిసిన కాడి నుంచి మీరు డెలివరీ 9th మంత్ వరకు కూడా ఈ రాగి జావ అనేది తీసుకోవచ్చు అనమాట. ఏమీ మీకు ప్రాబ్లం ఉండదు. ఈ కాల్షియం, ఇందులో కాల్షియం ఉంటుందని చెప్పాను కదండి. సో ఈ కాల్షియం వల్ల మీకు ఏమవుతుందంటే కనుక మీ బేబీ పళ్ళు చక్కగా ఇదవుతాయి, అంటే స్ట్రాంగ్, అంటే కడుపులోనే పళ్ళు వచ్చేవు. సో అవి ఉంటాయి కదండి దంతాలు, ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. చిగుళ్ళు అవి అంటారు కదా, సో వాటివి. తర్వాత ఎముకలు కూడా, మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా తయారవడానికి వీటికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో న్యాచురల్ ఫ్యాక్ట్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి, సో అధిక బరువు కాకుండా ఇది చూస్తుంది అనమాట. సో ఫైబర్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి మీకు జీర్ణ వ్యవస్థ, అంటే మీకు చెప్పాను కదండి, మీకు మలబద్ధకం సమస్య వాటిని నివారిస్తుందని. సో అలాగే ఈ రాగి జావని మీరు ఎలా తీసుకోవాలంటే కనుక, చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక ఇందులో పంచదార, తేనె, బెల్లం, సో అలాంటివన్నీ వేసుకుని తాగుతారు. సో అది ఏమీ అక్కర్లేదండి.
కొంతమంది బెల్లం వేసుకోవచ్చు, పర్లేదు. కానీ తేనె, పంచదార ఇవైతే అసలు వేసుకోవద్దు. సో అవి వేసుకోవడం మామూలు వాళ్ళైనా, ప్రెగ్నెన్సీ వాళ్ళనే కాదు మామూలు వాళ్ళు కూడా పంచదార, హనీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. బెల్లం అంటే పర్లేదు, సో ఐరన్ కాబట్టి. కాకపోతే ఒకవేళ ఇంకా బెల్లం కూడా అంటే తీపి కూడా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే రాగి జావ కాసుకుని అందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకుని చక్కగా తాగేయచ్చు అనమాట. సో ఏమీ కాదు, చక్కగా హెల్ప్ అవుతుంది మీకు ఈ రాగి జావ అనేది అనమాట. సో అలాగే రక్తహీనత లేకుండా కూడా మిమ్మల్ని చేస్తుందండి. సో మీకు ఇంకొకసారి నేను క్లారిటీగా చెప్తాను. రాగి జావ తాగడం వల్ల మదర్కి ఏంటి అడ్వాంటేజెస్ అంటే కనుక రక్తహీనత కాకుండా చేస్తుంది మీకు ప్రెగ్నెన్సీ లేడీస్కి. అలాగే మిమ్మల్ని అధిక బరువు రాకుండా చేస్తుంది, మీ బరువుని నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే మీకు జీర్ణ వ్యవస్థ, మీకు ప్రెగ్నెన్సీలో కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అంటే మీకు మలబద్ధకం ప్రాబ్లం ఉంటే దాన్ని చక్కగా నియంత్రిస్తుంది. అలాగే మీకు హై బీపీ కనుక ఇవన్నీ ఉంటే కనుక దాన్ని నియంత్రిస్తుంది. అలాగే మీకు డయాబెటీస్ ఉంటే కనుక చక్కగా దాన్ని నియంత్రిస్తుంది. అలాగే మీకు వెయిట్ గెయిన్ కాకుండా చూస్తుంది. అలాగే చక్కగా మీకు ఇందులో వీక్లీ చెప్పాను కదండి, వీక్లీ 3 times లేదా 4 times అంతమించి ఎక్కువ తీసుకోవద్దు. మీ బేబీకి ఎలా హెల్ప్ అవుతుందంటే కనుక మీ బేబీకి చక్కగా ఈ కాల్షియం వల్ల మీ బేబీ చిగుళ్ళు పళ్ళు కానివ్వచ్చు, మీ బేబీ మజిల్స్ చక్కగా ఎముకలు కానవచ్చు, ఇవన్నీ కూడా మీ బేబీకి చక్కగా ఎదుగుదల ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. మీ బేబీని కూడా ఇది ఏం చేస్తుందంటే అధిక బరువు కాకుండా చేస్తుందంటే కొంతమందికి ఉన్న మ్యాక్సిమం మనకి హెల్దీ బేబీ అంటే ఏంటండి 2.5 kgs 3 kgs అక్కడ వరకు హెల్దీ బేబీ. అంతమించి ఎక్కువ పుట్టిన ఎక్కువ వెయిట్గానే లెక్కేస్తారు కాబట్టి సో చక్కగా మనకి ఎంత బరువు ఉండాలి, ఎంత హెల్దీగా పుట్టాలి ఇవన్నీ కూడా ఇది చూసుకుంటుంది అనమాట. అంటే ఇది ఒక్కటే రాగి జావనే కాదు, ఇంకా మంచి ఆహారాలు చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా అంటే మీకు అందుకే నేను చెప్తున్నాను ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మీకు మీ భోజనం గురించి కూడా డే మీల్ కూడా మీకు నేను ప్లానింగ్ చెప్పాను. సో అలా ప్లాన్ చేసుకుంటే రోజుకి వాళ్ళకు ఎలా యాపిల్ తీసుకోవాలనుకుంటే ఇంకో రోజు ప్రమోగనెట్, ఇంకో రోజు పుచ్చకాయ అంటే ఇది వేసవకాలం కాబట్టి సో అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్యూస్ తీసుకోవాలి. సో అట్లా తీసుకోవాలన్నమాట. సో అలాగే అసలు ఈ రాగి జావ ఎవరు తాకూడదు. సో ఎవరు తాకూడదు అంటే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అదేంటండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం ప్రాబ్లం నియంత్రిస్తుంది అంటున్నారు కదా, మరి ఎందుకు తాకూడదు అంటున్నారంటే కనుక సో ఇది ఎందుకు తాకూడదు అంటారంటే నేను అది నియంత్రిస్తుందని ఎలా చెప్పాను, ప్రెగ్నెన్సీలో మలబద్ధకం వస్తే నియంత్రిస్తుందని చెప్పాను. అంతకు ముందే అంటే ప్రెగ్నెన్సీ ఏమి కాక మునిపే కనుక వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, కొంతమందికి ఉంటుంది కదా, సో ఉందనుకోండి వాళ్ళు ఈ రాగి జావ జోలికి వెళ్ళకూడదు అనమాట. సో ఆ తాగడం వల్ల ఇంకా టైట్ అయిపోతుంది మోషన్, ఇంకా ప్రాబ్లం అది ఎక్కువ అవుతుంది తప్ప నియంత్రించదు. ప్రెగ్నెన్సీలో వస్తే నియంత్రిస్తుంది తప్ప సో అంతకు ముందే మీకు ఉంటే కనుక నియంత్రించలేదు. సో అదొకటి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ తాకూడదు. మీ డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అయ్యే మీరు ఏదైనా ముందడుగు వేయండి. సో అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, సో కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉన్న వాళ్ళు సో అలాంటి వాళ్ళు కూడా ఈ రాగి జావకి దూరంగానే ఉండాలి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని అవాయిడ్ చేయాలి. అంటే కాన్స్టిపేషన్ బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ బిఫోరే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో చూసారు కదండి, రాగి జావ అనేది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. అలాగే కడుపుతుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఏవి అబోషన్స్ అవ్వవు, ఏది వేడి చేయదు, ఏవి చేయదు అనమాట. సో అందుకే చెప్తున్నాను, అధికంగా ఏది వద్దు, మితంగానే తీసుకోండి. వారానికి ఒక 3 సార్లు 4 సార్లు అంతకుమించి ఎక్కువద్దు. అదేనో లోటాలు తాగేద్దు. ఒక గ్లాస్ ఒక 100 ml or 150 ml అంతే, అంతకుమించి ఏం తీసుకోకలేదు రోజుకి. సో అంత సరిపోతుంది. సో చూసారు కదండి, వీడియో అయితే ఎలా అనిపించింది, నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఖచ్చితంగా చెప్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేసి ప్రతి ఒక్కరికి కూడా చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి మనస్ఫూర్తిగా కూడా. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ఆదరణ ఉంటే కనుక నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లారిటీ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.